హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఇదిగోండి 45 డేస్ ఇంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలకి పనులు అయితే నేర్పించండి. అలా అని వంట దగ్గర వద్దు, స్టవ్ దగ్గర పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియక చేతులు ఏమైనా కాల్చుకుంటారు. అవి కాకుండా పిల్లలు కసు కొట్టడం, అంట్లు కడగడము, కడిగిన అంట్లు ఎక్కడక్కడ సర్ది పెట్టండి అని చెప్పి స్కూల్ బ్యాగు, క్యారియర్ బ్యాగు అంతా శుభ్రంగా ఉతికి పక్కన పెట్టుకో. ఇప్పుడు ఇంకా ఓపెన్ అవ్వేకి స్కూల్ ఇంకా టైం ఉంది కాబట్టి అన్నీ షూసు, సాక్సులు అన్నీ ఉతుకు అని చెప్పి పిల్లలతోటిగానే వాళ్ళ కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేపియండి. ఇప్పుడు ఇంకా పాత బట్టలు కూడా తీపియండి, చిన్నగా అయిపోయి ఉంటాయి పిల్లలకి. ఆ కబోర్డ్స్లో ఉండేటివన్నీ తీసి ఏవి వేసుకుంటావు నువ్వు, ఇవి అవసరం నీకు, ఇవి అవసరం లేదా, పిల్లల్ని అడిగి ఆ పాత బట్టలన్నీ హాస్టల్లో పిల్లలు ఉంటారు కదా, వెళ్ళి పిల్లలకి ఇచ్చేసిరండి. మన కబోర్డ్స్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు, మన పిల్లలకి చిన్నగా అయిపోయింటాయి కానీ వేరే పిల్లలకి ఉపయోగపడతాయి కదా, అలా ఇవ్వడం కూడా మంచిది. ఇది నిజంగా చెప్తున్నాను. పిల్లల బట్టలు అన్నీ ఎక్కువ అయిపోయింటాయి, వాళ్ళకి చిన్నగా అయిపోయింటాయి. అడగండి పిల్లలకి, నువ్వు ఇవి వేసుకుంటావా, ఇవి వద్దా, నీకు కావాలా వద్దా అని పిల్లల్ని అడిగి అన్నీ ఆడపిల్లల బట్టలు, మగపిల్లల బట్టలు అన్నీ తీసుకుపోయి హాస్టల్లో పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇచ్చేసి రండి. నిజంగా చెప్తున్నాను. హాస్టల్లో లేకపోయినా మనం ఇలాగ వెళ్తుంటే రోడ్ల పైన కూడా పిల్లలు ఎంతోమంది మనకి కనిపిస్తారు, వాళ్ళకి కూడా బట్టలు ఇచ్చేసేయండి. మనకి ఉపయోగం లేదు, వేరే వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. ఊరికే అలాగా పిల్లలు వేసుకుంటారని కబోర్డ్స్ నిండా బట్టలు ఉండిపోతాయి. మనకు ఉపయోగం లేదు, వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే అది చాలా మంచి అలవాటు పిల్లలకి. అలా చేయడం వల్ల మనం చేయడం చూసి పిల్లలు కూడా పెద్దగా అయిన తర్వాత అలాగే అవుతారు. పిల్లలు పేరెంట్స్ నుంచే నేర్చుకుంటారు. నిజంగా చెప్తున్నాను. పిల్లలు మనం ఎలాగుంటే అలాగే పిల్లలు ఫస్ట్ మనం మంచి మనసున్న మనుషుల్లాగా మానవత్వంతో ఉంటే పిల్లలు కూడా అలాగే పెరుగుతారు. మనం సెల్ఫిష్, మనమే తినాలి, మనమే అని అలాగ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. కాబట్టి మంచిగా మానవత్వంతో ఉండాలి అని పిల్లలకి కూడా అర్థమవుతుంది అన్నమాట. ఇంట్లో క్లీనింగు, తర్వాత బయట కూడా పిల్లలకి ఏదన్నా దానం చేయడము, శుభ్రంగా ఇండ్లు పెట్టుకోవడము, వాళ్ళు శుభ్రంగా ఉండడము, ఇలాంటివన్నీ పిల్లలకి నేర్పించండి. ఇది చాలా అవసరం. చూడండి, నిజంగా చెప్తున్నాను. ఈ రోజుకి ఇంతే వీడియో అండి. బాయ్.